ఇటు ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. 24 అజెండాలపై చర్చ కొనసాగుతోంది. ఈ సమావేశంలో భాగంగా ఎస్ఐపిబిలో ఆమోదం తెలిపిన 11 అంశాలపై చర్చిస్తున్నారు. ఏపీ లెదర్ అండ్ ఫుడ్ ఫేర్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. అదేవిధంగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రాన్ని మార్చేందుకు ఆమోదం తెలపనుంది. పౌర సరఫరాల శాఖలో డిఎంయు వాహనాలను రద్దు చేయనుంది కేబినెట్. అండ్ రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీకి ఆమోద ముద్ర పడనుంది. హత్యకు గురైన చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై కేబినెట్ చర్చించనుంది. ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఏడాది పాలనపై ప్రచారం చేసే అంశంపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఈ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఉదయం 11 గంటలకి సచివాలయం మొదటి బ్లాక్ లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశంలో ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా 24 అజెండాల అంశాలతో ఈ రోజు కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే వీటిలో కొన్ని కీలకమైన అంశాలకి సంబంధించి కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం ఉంది. గత కొద్ది రోజుల క్రితం ఎస్ఐపిబి 6వ సమావేశంలో ఆమోదం తెలిపిన 33,000 కోట్ల పెట్టుబడులకు చెందిన 19 ప్రాజెక్టులకి సంబంధించి ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. ఇటు ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడుల ద్వారా దాదాపు 35,000 మందికి ఉద్యోగాలు అయితే రానున్నాయి. అటు ఐఎన్సీ డిపార్ట్మెంట్ లో భాగంగా డెక్కన్ ఫైన్ కెమికల్స్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనకాపల్లి జిల్లాలో కుమరవరంలోను 1,560 కోట్ల పెట్టుబడులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ శ్రీ సత్సాయి జిల్లా పాలసముద్రం వద్ద ఏర్పాటు చేయనున్న కంపెనీ 1,400 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. పియుఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కర్నూలు ఓర్వకల్లో 286 కోట్ల పెట్టుబడి అవకాశం అయితే ఉంది. ఇక బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ కంపెనీ అనకాపల్లి జిల్లాలో రాంబల్లిలో 2,300 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. జూపిటర్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనకాపల్లి జిల్లా రాంబల్లి దగ్గర 2,700 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అటు ఎస్ఐపిబి అయితే ఆమోదం తెలిపింది. వీటికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో ఎస్ఐపిబిలో ఏవైతే ఆమోదం దక్కాయో వాటికి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం అయితే ఉంది. ఇక టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ రంగంలో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తణుకు వద్ద రాంభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 288 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో అటు కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద కూడా మోహన్ స్పిన్టెక్స్ కంపెనీ 480 కోట్లకు సంబంధించిన పెట్టుబడులు పెట్టనుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం వద్ద 8 టీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి 1,779 కోట్ల పెట్టుబడి అయితే పెట్టనుంది. ఏపీఐఏసీ డిపార్ట్మెంట్ లో తిరుపతి జిల్లా వింటెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి 1,067 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. చిత్తూరు జిల్లాలో అలీప్ కుప్పం వద్ద 5 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇక్కడ ఇంధన రంగంలో నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి ఏలూరు జిల్లాలో 150 కోట్ల పెట్టుబడులకి సంబంధించి ఆమోదం అయితే ఇప్పటికే లభించింది. దేశరాజ్ సోలార్ ఎనర్జీస్ లిమిటెడ్ కంపెనీ అనంతపురం సత్సాయి జిల్లాలో దాదాపు 2,920 కోట్లకు సంబంధించిన పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా అంప్లస్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కడప జిల్లాలో 3,941 కోట్లకు సంబంధించిన పెట్టుబడులు, అదేవిధంగా కొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ అనంతపురం సత్సాయి జిల్లాలో దాదాపు 9,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇక పర్యాటక రంగంలో భాగంగా బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ ఎల్ఎల్పి సంస్థ తిరుపతిలో 150 కోట్ల పెట్టుబడులు, శ్రవంత్రి హాస్పిటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తిరుపతిలో 325 కోట్ల పెట్టుబడులు, వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దాదాపు 899 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఇటు ఎస్ఐపిబి ఆమోదం తెలిపిన నేపథ్యంలో అటు ఐటీ రంగంలో కూడా భారీగా ఈ పెట్టుబడులు సంబంధించి కూడా ఎస్ఐపిబిలో ఆమోదం అయితే లభించాయి. దాదాపు 3,400 చిల్లర కోట్లకి సంబంధించి పెట్టుబడులు అయితే ఈ ఎస్ఐపిబిలో ఆమోదం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి కూడా ఈ రోజు జరిగే కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం బనకచర్లకు సంబంధించిన ప్రాజెక్టు 81,900 కోట్లకి సంబంధించిన రూపాయలతో ప్రభుత్వ పాలనా పరమైన అనుమతులు ఇవ్వనుంది. వచ్చే జులై నాటికి దీనికి సంబంధించిన డిపిఆర్ జలవనరుల శాఖ అయితే సిద్ధం చేయనుంది. సాధ్యమైన త్వరగా ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో
దీంతో పాటు అటు పలు సంస్థలకు భూ కేటాయింపులు కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి దానికి సంబంధించిన ఆమోద ముద్ర పైనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల పారదర్శక అంశంపైన కూడా ఈ రోజు చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఇక జూన్ 12 నాటికి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏదైతే చేసిన సంక్షేమ పథకాల అమలు కావచ్చు, అదేవిధంగా పెన్షన్ల పెంపు, మత్స్యకార భరోసా, మహిళలకు ఏడాది 3 ఉచిత సిలిండర్లు, డిఎస్సి నోటిఫికేషన్ తో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, వాట్సాప్ గవర్నెన్స్, కొత్తగా 1,00,000 మంది వితంతు మహిళలకు పింఛన్లు, అదేవిధంగా పోలవరం పనుల వేగవంతంతో పాటు అమరావతికి సంబంధించిన నిర్మాణం పునఃప్రారంభం అంశాలన్నిటి మీద కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడుతుంది. పెద్ద ఎత్తున సంవత్సర కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడి దానికి సంబంధించిన అంశాలపైన ఏ రకంగా ప్రజల్లోకి తీసుకురాలనే అంశం ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంది. రీనా, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.